నంబర్ 9లో గల ఎల్ఐ మల్లికార్జునరావు ఇంటి వద్ద ఆరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అగ్నిహోత్రం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యోగా సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు. అనంతరం చిన్నారులు శాస్త్రీయ సంగీత కచేరీ, కూచిపూడి నృత్యాలు, సాంప్రదాయ విద్యలను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. యోగా మాస్టర్ కరిబెండి రామకృష్ణ మాట్లాడారు. సత్సంగం నిర్వహించారు. ఆధ్యాత్మిక చింతనతో, భక్తి శ్రద్ధలతో అగ్నిహోత్రం, భజన కార్యక్రమాలను చేశారు. ఈ కార్యక్రమంలో అపర్ణ ప్రసాద్, మానేపల్లి మల్లేశ్వర, నున్న నాగేశ్వరరావు ఫ్యామిలీ, నున్న రాంబాబు ఫ్యామిలీ, వెంకటేశ్వరరావు, మురళి, వెంకటేష్, సుభద్ర, అమ్మాజీ, ఆరా ఫౌండేషన్ సభ్యులు, యోగా సభ్యులు అందరూ పాల్గొని జయప్రదం చేశారు. అందరూ అన్ని వర్గాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు వచ్చి దీంట్లో పాల్గొనడం చాలా ఆనందదాయకం. ఈ అవేర్నెస్ బాగా పెరిగి అది ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమం. సైంటిఫిక్గా దీంట్లో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి దీని గురించి అందరూ ఆసక్తి కనబరుస్తూ ఇలాగా అధిక సంఖ్యలో పాల్గొనడం శుభపరిణామం. తర్వాత తరాల వాళ్ళకి అందించే ఒక సత్సాంప్రదాయంలో భాగంగా ఈరోజు ఇక్కడ చాలా అద్భుతంగా జరిగిందని చెప్పాలి. ఎందుకంటే ఈ ఇంటి యజమానులు వాళ్ళ మనవల చేత శాస్త్రీయ సంగీతం, కూచిపూడి నృత్యం ఇట్లాంటివి ప్రదర్శించారు. ఇప్పుడు ఇటీవల కాలంలో పిల్లలు అనేక పాశ్చాత్య పోకడలతో అదొక రకమైన జీవితానికి అలవాటు పడుతున్న తరుణంలో మన మూలాలని మరలా వాళ్ళ తర్వాత తరాలకి అందించిన తల్లిదండ్రులు కావచ్చు, ఈ తాత, నానమ్మ, అమ్మమ్మ వాళ్ళు కావచ్చు, అభినందించాలి వీళ్ళని. ఎందుకంటే చక్కగా పాడారు వాళ్ళు శాస్త్రీయ సంగీతం, అలాగే కూచిపూడి నృత్యం లాంటివి. ఈ అగ్నిహోత్రం చేసుకోవడానికి మాకు కారణం రామకృష్ణ గురూజీ గారే. మేము యోగాలోకి వెళ్ళిన తర్వాత మేము చాలా మానసిక ప్రశాంతతోటి, ధ్యానంతో ప్రశాంతంగా జీవిస్తున్నాము. దానివల్ల మా పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలందరూ కూడా ఈ జ్ఞానం పొందాలని, మా 6 2 అబ్బాయిలు 1 అమ్మాయి, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఈ ధ్యానం పొందాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళు వచ్చిన తర్వాత ఇది చేయించాము. ఎందుకంటే గురూజీ ఎక్కడ చేయించినా మేము వెళ్తున్నాము, మాకెంతో పరివర్తన చెందుతుంది, ఆరోగ్యంగా ఉంటున్నాము. అందుకని ఇలా చేయించాలని మేము సంకల్పించాము. నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీతో ఉండాలని మేము ఆశిస్తూ అందరం కూడా ఒక ఆరా ఫౌండేషన్ అంతా కూడా ఒక కుటుంబ సభ్యులుగా ఉండి ప్రతి ఇంటికి ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా అందరం పాల్గొనాలని ఆశిస్తూ మేము ఇది పెట్టడానికి కారణం ముఖ్యం. ఈ ఆరా ఫౌండేషన్ తరపున ఈ అగ్నిహోత్ర కార్యక్రమాలు ఇలా జరగడం చాలా ఆనందదాయకం. ఇది ఈ శ్రావణ మాసంలో ముందు రోజులుగా ఈయన చేయించుకున్నట్టు మల్లికార్జున ఇంట్లో వాళ్ళకి అన్నీ కూడా శుభ సూచకాలు అన్నీ కలుగుతాయని ఈ ఆరా ఫౌండేషన్ తరపున మాకు అనిపించి మా గురువు గారు కరిబెండి రామకృష్ణ గారు ఈ అగ్నిహోత్ర కార్యక్రమం చేయించడానికి ఆయన ఏది సంకల్పించుకున్న భగవంతుడు ప్రకృతి సహాయపడుతుంది. అలాగే దీనివల్ల అన్ని విధాల ఉపయోగం, ఇక్కడ నెగిటివ్ ఎనర్జీకి శుభసూచకంగా ఉంటుందని, అన్ని వేళలా బాగుంటుందని ఈ అగ్నిహోత్ర కార్యక్రమం అందరింట్లో చేసుకుంటారని మళ్ళీ నేను మీకు ఈ సిటీ కేబుల్ ద్వారాగా మీకు చెప్తున్నాను.